హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చాలా బాగా చేస్తున్నారనమాట. లైటింగ్స్ అయితే చాలా బాగా ఏశారు మొత్తం. మేము ఆ లైటింగ్స్ చూద్దామని చెప్పే వెళ్ళాం ప్రత్యేకంగా. బ్రిడ్జ్ మీద వెళ్తా ఉంటే అక్కడి నుంచి చూస్తుంటే ఆ లొకేషన్ చాలా బాగుందనమాట. అసలు చూడండి, చూస్తే అసలు అంత అద్భుతంగా ఉందంటే ఏ సంవత్సరంలో కూడా ఇలా ఏసుండరనమాట. ఈ సంవత్సరం అంత బాగా ఏశారు లైటింగ్స్ మొత్తం. అసలు చూస్తుంటేనే అసలు ఎంత బాగుందనిపించింది. ఒక్కసారి చూడండి మీరు కూడా, అసలు ఎంత బాగుందో కదా! అసలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అంత బాగుందనమాట లైటింగ్ మొత్తం. ఇక్కడ నుంచి మేము ఉత్సవం దగ్గరికి వెళ్దామని బయలుదేరామనమాట. ఇది స్టార్టింగ్‌లో ఆ బ్రిడ్జ్ మీద నుంచే కనిపిస్తా ఉన్నాయి. మేము వెళ్తుంటే డ్రోన్ షో అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక 6:30కి అలా స్టార్ట్ అవుద్దంట. అప్పుడే స్టార్ట్ అవుతుంది డ్రోన్ షో. అలా వెళ్తుంటే బ్రిడ్జ్ మీద నుంచే కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తుంది. స్టార్టింగ్ అప్పుడే మేము అసలు ఆ షో చూద్దామనే వెళ్ళాం. అసలు తొందరగా వెళ్ళాం. మా లక్ ఏంటంటే మాకు కనిపించింది అనమాట. అదిగో చూడండి, లక్ష్మీదేవి. అది చాలా బాగుంది. అసలు డ్రోన్ షో అయితే అసలు ఒక అద్భుతంలా ఉంది. చూడంగానే అబ్బా ఎంత బాగుంది అనిపించింది. అంటే మనం ఎప్పుడు చూడలేదుగా, ఫస్ట్ టైము. మా పిల్లలు ఏంటంటే భలే ఉంది మమ్మీ, ఒక మ్యాజిక్లా ఉంది అని అంటున్నారు. అంత బాగుందనమాట. అలా చీకట్లో అలా లైట్స్ వస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే అదొక అద్భుతంలాగా అనిపిస్తుంది. ఏంటి ఇలా ఉందా అన్నట్టు ఉంది. చాలా బాగుందనమాట. అది చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాము. అంటే ఎప్పుడు చూడలేదు కదా! కొత్తగా ఉంది. డ్రోన్ షో కొంచెంసేపు చూసాము. ఇక డ్రోన్ షో అవ్వంగానే ఉత్సవం దగ్గరికైతే వెళ్ళిపోయాం మేము. ఫస్ట్ పున్నమి ఘాట్ దగ్గర ఉన్న ఉత్సవం దగ్గరికైతే వచ్చామన్నమాట. గొల్లపూడి గ్రౌండ్స్‌లో కూడా ఒక ఎగ్జిబిషన్ ఉందంట. అక్కడి వరకైతే వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ డే మూలా నక్షత్రం అంట. ఆ రోజు నైట్ నుంచే బాగా జనం ఎక్కువ ఉండేసరికి ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర నుంచే పోలీసులు అయితే ఆపేస్తున్నారనమాట జనాల్ని, ఎవరు రాకోకుండానే. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు జనం ఎక్కువ ఉండడం మూలాన అక్కడ మ్యూజికల్ నైట్ అవి మొత్తం ఆఫ్ చేసేసారు. చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది అక్కడే. ఇక చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట లోపలికి వస్తాయి ఇలాగా. అవన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళాం. జనం అయితే అసలు చూడండి ఎలా ఉన్నారు, అసలు కాలు పెట్టడానికి లేదు, అట్లా ఉందనమాట. సెట్టింగ్ అయితే అదుర్స్ అనమాట లోపల లైటింగ్స్. అది చూడండి ఎంత బాగుందో. ఫోటోలు దిగుతున్నారు అందరూ. చాలా బాగున్నాయి అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎలా పెట్టారంటే అన్నీ మన సాంప్రదాయాన్ని గుర్తు చేసేటట్టు పెట్టారు. స్టాల్స్లో కూడా ఎలా పడితే అలా ఏం పెట్టలేదనమాట. అంత బాగున్నాయి లైటింగ్స్. మటుకు అంతా చాలా బాగా వేశారనమాట. ఇవి చూడండి, ఈ బండికి చిన్న చిన్న పిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. ఇది చూడండి, ఇది కొండపల్లి బొమ్మలంట. కొండపల్లి బొమ్మల దగ్గరే కొండపల్లిలో ఉన్న టూరిజం మొత్తం మనకి చూపించే విధంగా పెట్టారు. అక్కడ దగ్గర మనం ఏ ప్లేసులు చూడొచ్చు అని చూపిస్తున్నారు అన్నమాట. ఇక ఇదేనమాట మ్యూజికల్ నైట్. విచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ a society for vibrant Vijayawada and Shreyas Media in association with AP Tourism brings a Vijayawada Utsav. Jewelry partner Vega Jewelry. ఎత్తులొచ్చి మీద పడితే గుత్తి గుత్తి సంపినోడు ఎదురొచ్చిన పైన పైకి పైకి ఇసిరినాడు లాలా బాబు లాలా నీలా అడుగులే గొడవబడే ఒలిసిపటో కత్తికటో కత్తికటో అదరకటో లాలనుడా మరపెట మల్లె పల్లి మలకు పెట్ట తిల్లు వల్ల అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం అనమాట. పక్కన ఎగ్జిబిషన్ ఒకటి ఉంది. దాంట్లోకి ఎంట్రీ ఒక్కొక్కళ్ళకి వచ్చేసి 70 రూపాయలంట. మేమైతే వెళ్ళలేదు, వచ్చేసాము. ఎందుకులే అని చెప్పి వెళ్ళిన కాంచి మా పిల్లలు అదెక్కించు మమ్మీ ఇదెక్కించు మమ్మీ అంటారు. అదే చెప్పి మేమైతే వచ్చేసాం అనమాట, వెళ్ళలేదు. బాయ్ అండి, బాయ్ బాయ్.